to OK TV. This is Kavya. Today news updates ఇప్పుడు చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య కామెంట్స్. రూరల్లో బ్రహ్మాండమైన ఫలితాలు. మెజారిటీ ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వాలు మారుతాయి. అధికారులు రాజ్యాంగబద్ధంగా ఉండి చట్టాన్ని గౌరవించాలి. గతంలో రెవెన్యూ శాఖ భూములు కబ్జా చేసింది. చాలా భూములు అన్యాక్రాంతమయ్యాయి. జిల్లాలో అధికారులపై విచారణ జరిపించాలి. గతంలో ఇబ్బందులు పెట్టి తప్పుడు కేసులు పెట్టిన వారిపై ఖచ్చితంగా వేటు తప్పదు. ప్రభుత్వంలో సర్దుబాటులు ఉంటాయి. తప్పవు. 42 ఏళ్లుగా నాకు గుర్తింపు ఉంది. చాలు. నా వరకు నేను మంత్రి ఆశించడంలో తప్పు లేదు. జగన్ మళ్లీ రోడ్డుపైకి వస్తే ప్రజలు రాళ్లు చెప్పులు వేస్తారు. రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2 రాష్ట్రాల విభేదాలు పరిష్కరించుకుని ముందుకు వెళ్తాం. ఎంఆర్ఓ, రెవెన్యూ, కలెక్టరేట్లు జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తాం. రాజమండ్రిలో డ్రైనేజ్ సమస్య, రోడ్లు, మంచినీటిపై దృష్టి పెట్టబోతున్నాం. గ్రామాల విలీనం కూడా ఉండబోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిధులకు కట్టుబడి పని చేస్తాం. 5 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని కోల్గొయటంలో మీ అందరి పాత్ర కూడా మరోలేంది. ప్రజాభిప్రాయాన్ని వెలుగులోకి తేవటంలోనూ ప్రజల యొక్క మనసుల్ని అర్థం చేసుకుని ఏ విధమైన ప్రభుత్వం రావాలని కోరుకున్నారో దానికి దోహదపడ్డ మీ అందరికీ ధన్యవాదాలు. ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందించి రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న యావదాంధ్ర తెలుగు జాతి ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉండి మద్దతు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విశృంఖల విధానాల ద్వారా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థిక వ్యవస్థని నట్టేట ముంచి అన్ని వర్గాల ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితుల్లో ఒక భయానక పరిస్థితి, నియంత పరిపాలనలో ఉన్న విధానాలలాగా సాగినది. దాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ అభినందనలు. మాట ఇవ్వటమే కాదు, నిలబెట్టుకోవడం ప్రధానం. ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు, ప్రజల్ని ఇక్కట్ల పాలు చేశాడు. ఏ మాట నిలబెట్టుకోవటంలా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, మద్యపానం ద్వారా దోపిడీ చేశాడు. మైనింగ్ పాలసీలో దోపిడీ చేశాడు. అమరావతి రాజధాని దగా చేశాడు. ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 5 ఏళ్ళకి కానీ పెంచలేదు. ఈ విధమైన మాట తప్పి మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో, ప్రజలకి 6 పాయింట్ ఫార్ములా పెట్టామో, దాన్ని ఇవాళ అమలు చేసే విధానంలో ముందుకు సాగుతా ఉన్నాం. ఒకవైపు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, అనేక అవరోధాలు ఉన్నాయి, అభివృద్ధి లేదు, సంక్షేమం గాలిలో కొట్టుకుపోయింది, అవినీతి విశృంఖలంగా నడిచిపోయింది, అధికార గణం తప్పుదారిలో నడిచారు. ఫలితంగా తెలుగు జాతి నష్టపోయింది. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, ఏం చేయాలో నగమకి వచ్చిన పరిస్థితి. దానికి భిన్నంగా ఈ రోజున ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు. ఒకటి, నిరుద్యోగ యువత కోసం ఏనాడు లేనన్ని పోస్టులు, 16,000 పైచిలకు పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్కి అప్పచెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలని, ఉపాధ్యాయ పోస్టులు అన్ని కూడా